గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రాజెక్ట్స్. సో ఈ వీడియోలో అయితే మనం బోర్డ్ని ఎలా ఫ్లాష్ చేసుకోవాలి, ఎలా ప్రోగ్రామ్ని అరెస్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ కొత్త ప్రోగ్రామ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. చాలామందికి ఈ ఇష్యూ అయితే ఉంది. సో ఈ వీడియోలో అయితే నెక్స్ట్ పోర్ట్ ఒకటి చూపించట్లేదని చెప్తున్నారు. సో పోర్ట్ ఇష్యూ కూడా ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. సో ఫస్ట్ థింగ్, ఈ ఫ్లాష్ డౌన్లోడ్ టూల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవాలా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ESP8266, ESP32 అన్ని బోర్డ్స్ ఇక్కడ చూపిస్తాయి. సో ఈ వీడియోలో నేను ESP8266 అయితే కనెక్ట్ చేసుకున్నా. సో నేను ESP8266 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఏ బోర్డ్ అయితే ఆ బోర్డ్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇంకేం మార్చొద్దు, జస్ట్ యాజ్ టీజ్గా అలా ఉంది అలా ఉన్నాయండి. సో ఓకే ప్రెస్ చేయండి. సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పోర్ట్ ఉంది కదా, ఆల్రెడీ ఇక్కడ నాకు 3 పోర్ట్స్ కనిపిస్తున్నాయి. సో అందులో యాక్టివ్గా ఏ పోర్ట్ ఉంది అని తెలియాలంటే కనెక్ట్ చేసిన బోర్డ్ని డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయండి. సో దానివల్ల మీకు యాక్టివ్గా ఏ పోర్ట్ ఉందో తెలుస్తుంది. సో డిస్కనెక్ట్ చేశాక పోర్ట్ నెంబర్ 5 పోయింది. సో పోర్ట్ నెంబర్ 5 అనేది యాక్టివ్ పోర్ట్ అనమాట. సో నేను మళ్ళీ కనెక్ట్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు మనకు చూపిస్తుంది పోర్ట్ 5. సో 5 ప్రెస్ చేసుకొని ఇక్కడ అరేజ్ అని ఉంది కదా, జస్ట్ అరేజ్ క్లిక్ చేస్తే చాలు. దాంట్లో మీరు ఏ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేసినా సరే బోర్డ్ అనేది అరేజ్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు అది కొత్త బోర్డు కింద వస్తుంది అనమాట. సో మీరు ఏ ప్రోగ్రామ్ అయినా మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇంత ఫినిషన్ వచ్చింది కదా. సో బోర్డులో ఉన్న ప్రోగ్రామ్ అనేది అరేజ్ అయిపోయినట్టు. ఇప్పుడు అది న్యూ బోర్డ్. సో దాంట్లో మీరు ఏ ప్రోగ్రామ్ అయినా మళ్ళీ ఫ్లాష్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నాయి కదా ఈ డాట్స్ ఇవన్నీ. సో ఇవన్నీ మన బిన్ ఫైల్స్ ఉంటాయి కదా, డైరెక్ట్గా ఫ్లాష్ చేసుకుంటాం బోర్డులోకి, దానికి యూజ్ చేస్తాం. ఈ వీడియోలో అయితే అది అవసరం లేదు, ఎప్పుడైనా మనం చెప్తా. సో అడ్రస్ అలా ఇవ్వాలి, ఇక్కడ అడ్రస్ ఇచ్చుకోవాలి. సో అవి ఇచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ట్ నొక్కితే డైరెక్ట్గా బోర్డు అనేది ఫ్లాష్ అవుతుంది. అది వేరే వీడియో చేద్దాం. సో అంతే. సో ఇక్కడ మనం ఫ్లాషింగ్ అనేది ఇలా చేసుకుంటాం. సో ఈజీ. సో నెక్స్ట్ పోర్ట్ కనిపించట్లేదు అంటున్నారు కదా, ఇక్కడ డ్రైవర్స్ ఫర్ ESP అని ఉంది. సో ఖచ్చితంగా మనం ESP డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాలి. అలా అయితేనే మనకి మీరు బోర్డ్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేయగానే మీకు దాని పోర్ట్ నెంబర్ చూపిస్తుంది. ఎవరికైతే పోర్ట్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా డ్రైవర్స్ అనేది అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇలా స్క్రోల్ చేస్తుంటే మీకు ఇక్కడ ఫర్ విండోస్ అని ఉంటుంది చూడండి, విండోస్ PC అని ఉంది కదా, ఇది CP210X USB డ్రైవర్స్. ఈ డ్రైవర్స్ అనేవి ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ప్రాసెస్ చూడండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసిన తర్వాత జిప్ ఫైల్ ఉంటుంది, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని రన్ చేయడమే .exe ఫైల్ని. సో ఇంతే. సో నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉంది కదా డివైస్ మేనేజర్, మీరు కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఒక బ్యాక్ యాడ్ స్కిప్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు పోర్ట్స్ చూపిస్తుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ పోర్ట్స్ కామ్ అండ్ LPT ఉంది కదా, ఇక్కడ చూడండి సిలికాన్ ల్యాబ్స్ CP210X. ఇక్కడ ఎప్పుడైతే ఇలా పోర్ట్స్ అనేది అదంటే డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటామో అప్పుడు మనకి పోర్ట్స్ అనేవి చూపిస్తాయి, లేదంటే పోర్ట్స్ అనేవి చూపించవు. సో పోర్ట్ చూపించిన వాళ్ళు ఇలా డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఎవరికైతే ఫ్లాషింగ్ ప్రాబ్లం ఉందో, నెక్స్ట్ ప్రోగ్రామ్లో ఎగ్జిట్ స్టేటస్ 1 అని ఎలా చూపిస్తుందో వాళ్ళందరూ దాన్ని ఫ్లాషింగ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.